హాయ్ అండి, ఇవి కాకరకాయలండి. కాకరకాయ పకోడీకి కోసి ఒక గంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టి తీసి పెట్టినానండి. ఇప్పుడు దీంట్లో మనము మిగతావి వేసుకుందామండి. చూపిస్తాను మన రెసిపీ. ఈరోజు కాకరకాయ పకోడీ మనకు మళ్ళీ ఇప్పుడు వేస్తున్నానండి ఇంగ్రీడియంట్స్. దీంట్లో ముందుగా మన కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. ఒక 3 స్పూన్లు, కార్న్ఫ్లోరు, ఒక 4 స్పూన్లు శనగపిండి వేసుకుందామండి. ఉప్పులు నానబెట్టినాం కాబట్టి ఉప్పు ఏం అవసరం లేదు దీంట్లోకి. శనగపిండి అండి, శనగపిండి, ఉప్పు కొంచెం కొంచెం వేసుకుందాంలే కూడా. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, మళ్ళీ తక్కువ అవుతుందేమో అనేసి ఉప్పు వేసాను. కలుపుకుందామండి ఒకసారి అన్నీ. ఇట్లా నీట్గా కలుపుకుంటే సేద అనేది ఉండదు. ఉప్పు నీళ్ళలో నానబెట్టినాం కాబట్టి సేద అనేది ఉండదు అన్నమాట. కొద్దిగా కారం వేసుకుందామండి. కారము, పసుపు, కారం అండి నేను 2 స్పూన్లు వేస్తున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము అట్లే. ఉప్పు, కారం, పసుపు, శనగపిండి, కార్న్ఫ్లోర్ ఇవల్ల బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక గంట సేపు మళ్ళీ నానబెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. పిల్లలు తినని వాళ్ళు కూడా బాగా, కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి, చాలా బాగా ఇష్టంగా. ఇట్లా బాగా కలిపేసుకుందాం అన్నీ. నీట్గా అన్నీ కలుపుకొని ఇట్లా ఏమి పచ్చిగా అనేది లేకుండా ఇవన్నీ నీట్గా కలిపేసుకుంటే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. చికెన్ మసాలా నా దగ్గర అయితే లేదు, ఇప్పుడు ఉంటే చూసి వేసేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, కలిపేసినాను బాగా అన్నీ. ఒక గంట సేపు ఇట్లా నానబెట్టేద్దామండి. ఇంకా ఒక గంట ఇట్లా వదిలిపెట్టేస్తే ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్ అంతా నీట్గా కాకరకాయలు బాగా పట్టుకుంటుంది, సేద అనేది ఉండదు కాబట్టి. అయిపోయిందండి. గంట తర్వాత వేయించుకుందామండి. ఒక గంట నానబెట్టి చూడండి. ఇవి గంట సేపు నానబెట్టుకున్నాం కదండి. ½ కేజీ కాకరకాయలు గంట సేపు నానబెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. నేను ఆయిల్ అయితే వేస్తున్నా బాలెలో. ఆయిల్ పోసానండి, స్టవ్ వెలిగిస్తాను. ఆయిల్ వేడయ్యేలోపు కొంచెం మళ్ళొక్కసారి ఇట్లా కలిపేసుకుందామండి. ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఫ్రై చేసేసుకుందాము. అన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకుందాం అన్నీ. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. మనము కాకరకాయలు కలిపి పెట్టుకున్నాం కదా, అవి వేస్తున్నాను ఇప్పుడు.
కొద్దిగా అండి పకోడా వేసినట్ల వేసేస్తున్నానండి. ఇట్లా కొద్దిగా వేసేసుకొని మనం అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం బాగా. చాలా టేస్టీగా ఉంటాయండి, చేదుల్లో ఏముండవు, ఎన్నైనా తినేచిట్టే. పప్పు చారు చేసుకున్నప్పుడు, రసం చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయండి రసంలోకి. చాలండి, మళ్ళీ సారి వేసుకున్నానండి. మళ్ళీ కొద్దిసేపు వెంటనే కలపకుండా కొద్దిసేపు వేగిన తర్వాత కలిపేస్తామండి లైట్గా. చూద్దామండి, కలుపుదాము. కొద్దిగా అట్లా కదిలి అలా ఎక్కువ కలపకూడదు. చాలా టేస్టీగా ఉంటాయండి, చేదుగా బాగుంటాయి. చూసారండి, కలర్ మారుతున్నాయి బాగా. మనం కార్న్ఫ్లోర్, కారము, ఉప్పు ఇవన్నీ వేసినాం కదా. వేగాలండి.
మాత్రం వేగితే సరిపోతాయండి. ఇంకా నీట్గా అన్నీ తీసేసుకున్నాము. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. నేనైతే పైన చెక్కు తీయలేదండి, అలాగే చేశాను. అట్లే ఉప్పు వేసి నానబెట్టేసాను. తీయకూడదండి, ఇంకా ఏముంటుంది తీసేస్తే అని అలాగే ఇంకొకసారి వేసుకుందామండి. ఇంకొకసారి వేస్తానండి, ఇంకొకసారికి అయిపోయి. అంతేనండి, చాలా 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 టేస్టీగా ఉంటాయి. పప్పుచారులోకి అయితే సూపర్ ఉంటాయండి. తీసేస్తున్నానండి, అన్నీ బాగా అయిపోయింది. గోల్డెన్ కలర్ వచ్చేసినాయి అన్నీ. చూసారండి, స్టవ్ బంద్ చేస్తున్నానండి ముందు. చూసారండి కలర్ ఎంత బాగా వచ్చినాయో. ఈ మాత్రం వేస్తే సరిపోతాయండి, మరీ నల్లగా కాల్చుకోకుండా. బాగా చాలా టేస్ట్గా ఉంటాయండి. గీరెస్లు ఏం అవసరం లేదండి దీంట్లోకి. ఇట్లనే తింటే కూడా సూపర్గా ఉంటాయి. పప్పుచారులోకి కానీ అన్నిటికీ ఏ దాంట్లోకైనా స్నాక్స్ ఐటమ్స్కి కానీ ఏ దానికైనా సూపర్గా ఉంటుందండి, అదిరిపోతాయి. చూడండి బాగా ఇవి వేడిగా ఉన్నాయండి. బాగా కరకరలాడుతున్నాయి చూడండి. బాగా చూడండి ఎంత బాగా కరకరలాడిపోతున్నాయి. తింటా ఉంటే బాగుంటాయండి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా ఇట్లా విరిస్తే విరిగిపోతున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. బాగా ఫ్రై అయినాయండి బాగా. చూడండి వేడిగా ఉన్నాయండి. చూసారండి ఎంత బాగున్నాయో. ఉప్పు, కారము, కార్న్ఫ్లోరు, శనగపిండి అవన్నీ బాగా కరెక్ట్గా సరిపోయినాయండి, బాగున్నాయి. మీరు కూడా ఇదే విధంగా చేసుకోవాలని. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్స్ అండి చూసినందుకు.